హలో అండి, వెల్కమ్ టు రాయలసీమ వంటలు అండ్ పంటలు. ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ 750 గ్రాముల మటన్ తీసుకున్నాను నేను, అంటే 3/4 కేజీ. దీన్ని నీట్గా 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ తగినంత. ఈ 3 కలుపుకొని నీట్గా ముక్కలకు పట్టేటట్టుగా కలబెట్టుకోవాలి. అప్పుడే ముక్కలు మనకి తిన్న టేస్ట్గా ఉంటాయి. ఆ తర్వాత కూర వండిన తర్వాత కూడా ఎటువంటి మటన్ స్మెల్ అట్లేం లేకుండా నీట్గా ఉంటుంది మనకి. చూడండి, ఇక్కడ బాగా చక్కగా కలబెట్టుకున్నాను నేను. చేత్తోనే కలబెట్టుకుంటే అప్పుడే మసాలా అంటుకుంటుంది దీనికి. తర్వాత బాగా కలబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ మటన్ని పెట్టేసి మూత అయితే కంపల్సరీ పెట్టాలండి. ఇక్కడ స్టవ్ ఇంకొకటి ఇక్కడ మంటని మీడియంలోనే ఉంచుకోవాలి. అలా పెట్టుకొని మనం వాటర్ అయితే ఏవి వేయట్లేదు. మటన్ ఆల్రెడీ మనకి తేమగా ఉంటుంది కాబట్టి అందులోని వాటర్ బయటికి వచ్చేటట్టుగా మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా ఉడికించుకోవాలి. దీన్ని చూడండి, ఆ ఉడికేటప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ ఏదైతే బయటకు వస్తుందో అదంతా పూర్తిగా ఇనికిపోయేటట్టు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలా, సాల్ట్ ఏదైతే ఉందో మొత్తం ముక్కలకు పట్టుకొని ముక్కలు తిన్నప్పుడు మనకి టేస్ట్ ఉంటాయి. ఇది చూడండి, వాటర్ అంతా ఇనికిపోయింది, పూర్తిగా డ్రై అయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ పైన మళ్ళీ వేరే కడాయి తీసుకున్నాను. ఇక్కడ మీరు కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది. నేను కుక్కర్ తీసుకోలేదు, నాకు వీడియో కంఫర్ట్గా ఉంటుందని ఇక్కడ కడాయి తీసుకున్నాను. చూడండి, ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను నేను, పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలు చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసాను, కొంచెం స్పైసీ ఎక్కువ ఉండడం కోసం. ఇలా ఈ 2 ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలా యాడ్ చేసుకోవచ్చు. మెంతాకున్నా కూడా మెంతాకైనా వేసుకోవచ్చు. నాకు అవేవే అవైలబుల్ లేవండి, అందుకోసమే జస్ట్ కరివేపాకు మాత్రమే వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కర్రీ బాగా స్పైసీగా బాగుంటుంది, టేస్టీగా ఉండడం కోసం. వద్దు మేము లైట్గా తింటాం మసాలా అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ టమాటాలు వేసుకొని ఈ టమాటాలు బాగా తొందరగా మగ్గిపోవాలనుకుంటే కాస్త పసుపు, సాల్ట్ 2 యాడ్ చేయాలి. ఇట్లా టమాటాలు మగ్గించేటప్పుడు డైరెక్ట్గా ఏదైతే మటన్ కర్రీ ఉందో మనం మసాలా కలిపి పక్కన ఉంచుకొని దాన్ని ఉడికించకుండా డైరెక్ట్గా ఇందులోనే వేసి మగ్గించుకోవచ్చండి. కానీ అది కొంచెం మటన్ స్మెల్ తెలుస్తుంది. అందుకోసమే నేను పక్కన ఆల్రెడీ దాన్ని అట్లా ఉడికించేసి పెట్టాను. అలా చేయడం వల్ల కొంచెం స్మెల్ తగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పడుతుంది కాబట్టి అందుకని మటన్ స్మెల్ పెద్దగా రాదు. లేదు మాకు ఫాస్ట్గా అవ్వాలనుకుంటే ఇలా టమాటాలు ఇలా మసాలా వేయించేసి దాంట్లోనే పచ్చిగా ఉన్న కూరని వేసి మగ్గించి అట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో ఇది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మెంతాకు, ఏదన్నా పుదీనా, కొత్తిమీర ఏవన్నా పర్లేదు. ఆ తర్వాత ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి నేను, ఎక్కువ స్పైసీగా ఉండడం కోసం. ఆ తర్వాత వచ్చేసి ఏవైతే మనం మటన్ కొంచెం ఉడికించి పక్కన ఉంచుకున్నామో మసాలా వేసి అవి ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ ముక్కలు బాగా కొంచెం టేస్ట్ ఉంటాయి, ఎందుకంటే ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఆల్రెడీ ఉడికించేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలు పట్టేటట్టు వాటర్ డ్రై అయిపోయేటట్టు ఇనికించాం కాబట్టి ఇది ముక్క తినడానికి బాగుంటుంది. చూడండి, ఇలా వేసేసి దీన్ని బాగా కలపెట్టుకోవాలి.
ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ మనం యాడ్ చేసే మసాలానేనండి. దానివల్లనే మన గ్రేవీకి, మన మటన్ కర్రీకి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. ఈ ధనియా పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా అంతా యాడ్ చేసి, అది ఎలాగో మీకు లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను, అది చూసి ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇంత ఇది కలబెట్టేసి ఇక్కడ చూడండి, ఈ మటన్ ముక్క ఎలా సాఫ్ట్గా ఉందా లేకపోతే గట్టిగా ఉందా చూసి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలి. ఇది నేను తీసుకున్న మటన్ కొంచెం గట్టిగానే ఉంది, అందుకోసమే 3 గ్లాసెస్ వాటర్ వేసి ఇలా పెట్టేశాను నేను. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఉడికిపోయింది దీన్ని నేను పక్కకు తీసుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో పెట్టుకునే పనికైతే కొంచెం వాటర్ కొంచెం తగ్గించుకోవాలి. ఇలా బౌల్లో చేస్తే ఎక్కువ వాటర్ పడుతుంది, లేకపోతే కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తక్కువే పడుతుంది, ఎందుకంటే ప్రెషర్తో తొందరగా ఉడికిపోతుంది కదా. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను దీనికి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది మటన్. కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. అంతేనండి, ఇలా చేసుకుంటే మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడాయిలో ధనియాలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ మనకి మటన్లోకి, చికెన్లోకి కూడా పనికొస్తుంది, బాగుంటుంది.